ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధానంగా డ్రగ్స్ మీద చాలా ఫోకస్ పెట్టారు. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో చాలా కీలక వ్యాఖ్యలు అయితే రేవంత్ రెడ్డి చేశారు. రేవంత్ రెడ్డికి స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో ఎక్కడా కూడా డ్రగ్స్ అనేవి లేకుండా చేస్తామని, ఉక్కు పాదంతో డ్రగ్స్ అనేది అయితే అణిచివేస్తామని చెప్పారు. అందులో భాగంగానే గత 2 రోజులుగా హైదరాబాద్లో ఉన్న పబ్స్ అన్నిటి మీద కూడా రైడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ టైం డాగ్స్తో రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా నిన్న రాత్రి నుంచి కూడా అన్ని పబ్స్ మీద కూడా రైడ్స్ అయితే చేస్తూ ఉన్నారు. న్యూ ఇయర్ కూడా మరొక 10 రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఈ డ్రగ్స్ దందా అనేది లేకుండా చూడటానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే చెప్పుకోవాలి. అందులో భాగంగా చాలా సీరియస్ యాక్షన్స్ అయితేనే తీసుకుంటుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే 8 టీంలు అయితే హైదరాబాద్లో రోజు కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏ పబ్స్ మీద అయితే ఆరోపణలు ఉన్నాయో ఆ పబ్స్ మీద అన్నిటి మీద కూడా దాడులు అయితే చేస్తూ ఉన్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పబ్స్లో సోదాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కడ ఎటువంటి కేసులు అయితే నమోదు కాలేదు. కానీ పబ్స్ ఓనర్స్లో ఒక విధమైన భయాన్ని అయితే క్రియేట్ చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా న్యూ ఇయర్ ఉన్న నేపథ్యంలో న్యూ ఇయర్కి ఈ డ్రగ్స్ అనేది చాలా పెద్ద మోతాదులో వినియోగం అవుతుంది అని సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఫోర్స్ అంతా కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి పబ్స్లో అన్నిటిలో కూడా ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా జాగిలాలతో మొత్తం సోదాలు చేస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, డ్రగ్స్కి సంబంధించి తమ ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఈసారి ఉండదని అయితే ఆయన స్పష్టం చేశారు. మరొక వైపు గతంలో ఈ డ్రగ్స్కి సంబంధించి ఏవైతే కేసులు నమోదయ్యాయో ఆ కేసులకు సంబంధించి కూడా ఇప్పుడు వాటిని తీయటానికి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కనుక జరిగితే గతంలో ఈ కేసుల్లో చాలామంది ఫిలిం సెలబ్రిటీలు ఉన్నారు. ముఖ్యంగా రవితేజ కావచ్చు, ముమైతా ఖాన్ కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, ఇలాంటి నవదీప్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కేసుల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ పాత కేసులన్నీ తీస్తే ఎటువంటి విచారణలు ఉంటాయనేది కూడా చూస్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ అనేది డ్రగ్స్కి అడ్డాగా ఉన్న నేపథ్యంలో ఈ రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం ఈసారి డ్రగ్స్ ఎక్కడా కూడా వినియోగం అవ్వకుండా ఉండడానికి, ముఖ్యంగా న్యూ ఇయర్ వస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి చూసుకోవటానికి ఈ డ్రగ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి కసరత్తు చేశారు. ఇప్పటికే 8 టీములు హైదరాబాద్ మొత్తానికి కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. మొత్తం హైదరాబాద్లో ఉన్న పబ్స్ అన్నిటిలో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న పబ్స్ని టార్గెటెడ్గా చేసుకున్నారు. ఈ పబ్స్లోనే ఎక్కువగా ఈ డ్రగ్స్ దందా జరుగుతుందన్న సమాచారంతో రోజు కూడా మిడ్నైట్ ఆకస్మిక తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ ఉన్న నేపథ్యంలో న్యూ ఇయర్లో కూడా ఎటువంటి డ్రగ్స్ వినియోగం ఎక్కడ జరగకుండా ఉండడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేసిందని చెప్పుకోవాలి. ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా ఉండడానికి దాదాపుగా 8 టీములు అయితే ఏర్పాటు చేశారు. 8 టీములు కూడా రోజు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం ఓవరాల్గా చూడాలి ఈ ప్రభుత్వం డ్రగ్స్కి సంబంధించి ఇంకెంత కఠిన చర్యలు తీసుకుంటుందో. మరొక వైపు న్యూ ఇయర్ వస్తున్న నేపథ్యంలో న్యూ ఇయర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్స్ ఎక్కడైతే చేస్తూ ఉన్నారో వాటిలో డ్రగ్స్ వినియోగం తగ్గించడానికి, డ్రగ్స్ వినియోగం లేకుండా చూడటానికి ప్రభుత్వం అయితే చేస్తుంది. ఒక స్పష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఎవరైతే డ్రగ్స్ వినియోగం కానీ డ్రగ్స్కి సంబంధించిన ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటితో నేపథ్యంలో పబ్స్ ఓనర్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి డ్రగ్స్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా ఉండటానికి చూసుకునే విధంగానే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం చూడాలి, మరొక 8 రోజుల పాటు ఈ సోదాలు ఇలాగే కంటిన్యూగా జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ ఇప్పటికే డ్రగ్స్కు అడ్డాగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాలి.